హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జై శ్రీరామ్. నేను మీ మంగలక్ష్మి. చాలా రోజులైంది ఒక మంచి అద్భుతమైన కాన్సెప్ట్తో వచ్చాను. వర్ణాశ్రమ ధర్మం అంటే ఏంటి? బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి, వంశీ మాస్టర్ గారికి, విశ్వంలోని గురువులందరికీ కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దుర్గామాతకి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా పూర్ణాత్మకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీ అందరికీ, వీక్షిస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అద్భుతమైంది, చిన్న కాన్సెప్టే, ఎక్కువ జ్ఞానం ఉంది ఇందులో. వర్ణాశ్రమ ధర్మం. వర్ణాశ్రమ ధర్మం అంటే ఇందులో మనం ఏంటి, మతం కాదు ఇక్కడ. మన జన్మత, మన ఆత్మస్థితులకు వర్ణాశ్రమం అనేది ఉంటుంది. వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు, శూద్రుడు, వైశ్యుడు. ఇందులో హిందూ మతంలోని ఒకానొక ముఖ్యమైన అంశం ఏంటంటే వర్ణాశ్రమ ధర్మం. వర్ణం అంటే ఏంటి? వర్ణం అంటే ఆత్మ యొక్క స్థితి. ఆశ్రమం అంటే ఏంటి? శరీరం యొక్క స్థితి. వర్ణం అంటే మన ఆత్మ యొక్క స్థితి. ఆశ్రమం అంటే శరీరం యొక్క స్థితి. అంటే ఒక దాంట్లో మనము ఇమిడి ఉన్నది, ఒక పదార్థం ఒక దాంట్లో ఇమిడి ఉండి దాని చలనం ఉన్నప్పుడు అది వర్ణాశ్రమం. అంటే అందులో ఆత్మ ఉన్నది, శరీరానికి ఆత్మ శరీరంలో ఉంటేనే శరీరం పనిచేస్తుంది. ఇక్కడ ఆశ్రమంలో ఎవరు లేకపోతే అది కూలిపోతుంది కదా. ఏ ఇల్లు అయినా సరే మాకు తాళం పెట్టి ఉంచితే కూలిపోదా? ఒక మనిషి అలా జీవిస్తుంటూ ఉంటేనే అక్కడ క్లీనింగ్ జరుగుతుంది, పొయ్యి వెలిగిస్తాము, దేవుడికి అది ధూపదీప నైవేద్యాలు అంటే మన ఆత్మకి మనం కూడా చేసుకుంటున్నాం కదా. శరీరానికి కాదు, ఆత్మకు చేసుకుంటున్నాం అక్కడ. అంటే ఇంట్లో మనం ఉన్నంతసేపు ఇల్లు శుభ్రంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా కళగా ఉంటుంది. అదే తాళం పెట్టి నువ్వు 4-5 నెలలు 5-6 నెలలు వెళ్ళేసి రండి, ఎలా ఉంటుందో ఇల్లు. అది అంటే లోపల ఉన్న ఆత్మ వెళ్ళిపోతే శరీరం ఎలా శూన్యంగా శవంలా మారుతుందో, ఇంట్లోంచి ఒక మనిషి వెళ్ళిపోయి ఇల్లుకి తాళం పెడితే ఇల్లు కూడా అలా శుష్కించి అది అలాగే సంవత్సరాలు ఉంటే కూలిపోతుంది. అది అన్నమాట. వర్ణం అంటే ఆత్మ యొక్క స్థితి, ఆశ్రమం అంటే శరీరం యొక్క స్థితి, ధర్మం అంటే ఈ రెండు స్థితులను సమర్థవంతంగా నిర్వహించే విధి విధానం. ధర్మం, నేను ఈ ఇంట్లో ఉన్నాను, ఇల్లు నేను శుభ్రం చేసుకోవాలి, బయట ఊడ్చుకోవాలి, నీళ్ళు చల్లుకోవాలి, ముగ్గు పెట్టుకోవాలి, ఇంట్లో శుభ్రం చేసుకోవాలి, వంట చేసుకోవాలి, అగ్ని వెలిగించాలి, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. వచ్చిన అతిథులకు అతిథి సత్కారాలు చేయాలి. ఎవరన్నా వస్తే మన ఇంటికి, ఒక జంతువు రాని, పక్షి రాని, మనిషి రాని, ఎవరికి ఏదైనా కూడా మనం ఇస్తూనే ఉంటాం, ఆదరిస్తూనే ఉంటాం. అది ధర్మం. ధర్మం తెలియని వాడికి ఏ స్థితిలో ఏం చేయాలో అర్థం కాదు. అందుకే వాడు ఇతరుల సలహాలపై ఆధారపడుతూ గుడ్డెద్దు చేలో పడ్డట్టు అయోమయంగా జీవిస్తూ ఉంటాడు. నీకు ధర్మం పట్ల నిబద్ధత ఉంటే నువ్వేం చేయాలో ఏం చేయకూడదు అని తెలిస్తే మనం చేస్తూనే ఉంటాం కదా. ధర్మం తెలిసిన వాడికి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసి ఉంటుంది కనుక వాడు తన ఆత్మస్థితిని బట్టి, మరి తన శరీర స్థితిని బట్టి తన ధర్మాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. చాతుర్వర్ణం మయా స్పష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యుత్ కర్తారమవ్యయం. ఆత్మను బట్టి గుణాలు, మరి శరీరాన్ని బట్టి కర్మలు, మరి వాటిని బట్టే ధర్మాలు నిర్ణయించబడి ఉన్నాయి. ఆత్మను బట్టే గుణాలు ఉన్నాయి. నువ్వు పోయిన జన్మలో నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆలోచన ఏంటి, దాన్ని బట్టే నీ గుణాలు ఉంటాయి. ఆ గుణాలను బట్టే నీ శరీరాన్ని నువ్వు ఎంచుకుంటావు కదా. వాటిని బట్టే ధర్మాలు నువ్వు ఏ తల్లిదండ్రులకు పుట్టాలని నువ్వు నిర్ణయించుకొని భూమి మీదకి వస్తున్నావో అది ఆత్మగుణం, శరీర నిర్మాణం. ధర్మాలు కూడా అట్లనే నిర్ణయించబడి ఉంటాయి.
ఇవన్నీ చాతుర్వర్ణాలుగా నాచే సృష్టించబడి ఉన్నాయని, కనుక ఆయా ధర్మాలను నువ్వు కర్తవైనా నిజానికి అకర్తవే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. నువ్వు ఏది చేసినా నేనే కదా, అన్నింటికి నేనే సృష్టించబడి ఉన్నానని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఇక్కడ వర్ణాలు 4. అవేంటి అంటే శూద్ర, వైశ్య, క్షత్రియ మరి బ్రాహ్మణ. అలాగే ఆశ్రమాలు 4. అవేంటంటే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం మరి సన్యాసాశ్రమం. ముందు వర్ణాల గురించి తెలుసుకుందాం. వర్ణాలంటే ముందేంది శూద్రవర్ణం. ఆత్మ పరిణామ క్రమంలో కొత్త కొత్త పూర్ణాత్మల ఆవిర్భావం కొరకు ఒకానొక పూర్ణాత్మ నుంచి విడివడిన కొత్త కొత్త అంశాత్మలు ప్రాథమికంగా శూద్రవర్ణంలో జన్మ తీసుకుంటాయి. అంటే ఫస్ట్ ఆత్మ పరిణామ క్రమం అంటే ఆత్మ తను నేర్చుకుని కొత్తగా పూర్ణాత్మగా ఆవిర్భవించినప్పుడు కొత్తగా ఆవిర్భవించిన పూర్ణాత్మ నుంచి కొత్త అంశాత్మలు బయటకు వచ్చినయే శూద్రవర్ణంలో జన్మ తీసుకుంటాయి. ఇక్కడ అంశాత్మకు తన గుణాలను బట్టి ప్రాథమిక పరిజ్ఞానమే ఉంటుంది కనుక నేను కేవలం శరీరమే అనుకుంటూ ఒకానొక శూద్రుడిలా జంతు స్వభావంతో ఉంటూ కేవలం శరీరపరంగానే జీవిస్తూ ఇతరులకు శరీరపరంగానే సేవ చేస్తూ ఉంటుంది. అంటే కొత్త పూర్ణాత్మ నుంచి కొత్త అంశాత్మగా వచ్చింది కాబట్టి అక్కడ ఏంటంటే నేను కేవలం శరీరాన్ని అంటే జంతు స్వభావం ఉంటుంది లోపల. ఆత్మలో గుణం అంతేంది జంతు స్వభావం. అలా శరీరపరంగానే జీవిస్తుందని నేను ఆత్మను అనేది ఉండదు, దానికి ఎరుక ఉండదు. ఇంకా అసలు ఇతరులకు కూడా శరీరపరంగానే సేవ చేస్తుంటుంది. ఇక్కడ శూద్రవర్ణం. ఇక్కడ శూద్రవర్ణం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎలా వచ్చిందనేది శరీరపరంగానే ఉంటుందని చెప్పుకున్నాం. మరి అది కులానికో మతానికో శూద్రవర్ణం అంటే కులానికో మతానికో చెందింది కాదు. అది ఏంటి అంటే అది ఆత్మ యొక్క అత్యంత ప్రాథమిక దశ, అంటే ఫస్ట్ దశ, అది ప్రాథమిక దశ. కులం మతం కాదు ఇక్కడ లెక్క. ఇక వైశ్యవర్ణం. నెక్స్ట్ వైశ్య. శూద్రవర్ణంలో కొన్ని జన్మలు గడిపి కొంత అనుభవ జ్ఞానాన్ని పొందిన అంశాత్మ నేను కేవలం శరీరం కాదు మనసు కూడా అని తనను తాను గుర్తించుకొని మనసుతో ఆలోచిస్తూ మనసుతో వ్యాపారాలు చేస్తూ ఒకానొక వైశ్యుడిలా కొన్ని జన్మలను గడుపుతుంది. అంటే అప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చేది వైశ్యవర్ణం. వైశ్యవర్ణంలో ఏంటిదంటే ముందు జన్మ ఏంది శూద్రవర్ణం. శూద్రవర్ణంలో ఏమంటుంది? నేను ఒక శరీరాన్ని అంటున్నది. అందుకే శరీరంతోనే శరీరం ఉన్న వాళ్ళకి శరీరానికే సేవ చేస్తున్నది, అక్కడ భౌతికమైన సేవలనే చేస్తున్నది. అయితే నెక్స్ట్ వైశ్యవర్ణంలో వచ్చేసరికి ఏం చేస్తుంది? నేను మనసుని కూడా, నేను శరీరాన్ని నేను మనసుని అంటూ తనను తాను గుర్తించుకొని ఏం చేస్తుంది? మనసుతో ఆలోచిస్తూ ఒకానొక వైశ్యుడిలా మనసుతో కూడా ఇతరులకు సేవ అంటే మనసుతో ఎటువంటి ఆలోచనలు వస్తాయి, ఎటువంటి ప్రేమ పుడుతుంది. అప్పుడు ప్రేమ ఉంటుంది, ఇంకా ఏమో కొన్ని వస్తుంటాయి. ఇక మనసు అన్నప్పుడు ఎన్నో ఉంటాయి. అప్పుడు శరీరంతో మనసుతో రెండింటితోనూ సేవ చేస్తుంది. ఎక్కడ? వైశ్యవర్ణంలో. ఇక నెక్స్ట్ క్షత్రియ వర్ణం. వైశ్యుడిగా కొన్ని జన్మల అనుభవాన్ని పొందిన అంశాత్మ తన శరీరము తన మనసులతో పాటు తన బుద్ధిని కూడా పెంచుకుంటూ ఒకానొక క్షత్రియుడిలా ఎదుగుతుంది. ఫస్ట్ ఏంది? శూద్రవర్ణం. శూద్రవర్ణంలో నేను శరీరాన్ని అనుకున్నది, తర్వాత మనసుని అనుకుంది వైశ్యవర్ణంలో. తర్వాత క్షత్రియ వర్ణం తీసుకున్నప్పుడు ఏంటంటే నేను బుద్ధిని కూడా అనుకుంటుంది. నేను శరీరాన్ని నేనే, బుద్ధిని నేనే, మనసుని నేనే, బుద్ధిని నేనే. అంటే మనసు చెప్పేది వింటూ బుద్ధి చెప్పే మంచి చెడులను నేర్చుకుంటూ ఏది మంచి ఏది చెడు అనే బుద్ధి చెప్పే దానితో విచక్షణతో జీవిస్తూ తన శరీరంతో మనసుతో మరి బుద్ధితో ఇతరులకు సేవ చేస్తూ ఉంటుంది. అంటే తాను నేర్చుకున్న విచక్షణ జ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తూ సేవ చేస్తుంది. నేను శరీరంతో మనసుతో బుద్ధితో. మనసుతో ఏమన్నా అటు ఇటు అయినా కూడా బుద్ధి సరి చేస్తుంది కదా. అంటే తను నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు నేర్పిస్తూ సేవ చేస్తూ అది ఆ స్థితిని పొందుతుంది అన్నమాట. ఎక్కడ? క్షత్రియ వర్ణంలో. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్రాహ్మణ వర్ణం. ఇలా క్షత్రియుడిలా తన శరీరము మనసు మరి బుద్ధిలపై చక్కటి నియంత్రణను పొందిన అంశాత్మ
కొత్త పూర్ణాత్మగా ఎదిగే క్రమంలో నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, తిరిగి ఎక్కడికి పోతాను అన్న ఆత్మస్పృహను పెంచుకుంటూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే నేర్చుకుంది కదా, శూద్రవర్ణం లేనిది నేను ఓన్లీ శరీరాన్ని అని శరీరంతోనే సేవ చేస్తుంది. నెక్స్ట్ వైశ్యవర్ణం వచ్చేసరికి అక్కడ ఏమవుతుందంటే మనసుతోని నేను శరీరాన్ని మనసుని అని మనసుతో చెప్పినట్టు అట్లా సేవ చేసుకుంటూ వచ్చింది. మళ్ళీ క్షత్రియ వర్ణం వచ్చేసరికి శరీరం నేనే, మనసు నేనే, బుద్ధి చెప్పినట్టు వింటూ మంచి చెడు ఆలోచిస్తూ నేను సేవ చేస్తున్నాను అనే స్థితికి అక్కడ ఎదుగుతూ ఉంది కదా, 3 దశలు ఎదిగింది. ఇక 4వ దాంట్లో ఏంది బ్రాహ్మణ వర్ణం. ఇక్కడ ఏంటంటే నేను శరీరము, మనసు, బుద్ధి చక్కటి నియంత్రణ పెంచుకొని ఒక అంశాత్మ అప్పుడు ఏమైందంటే ఒక పూర్ణాత్మగా ఎదగడానికి, అంటే నేను ఎక్కడి నుంచి వచ్చినా, నేను ఏం నేర్చుకున్నా, నేను ఎంత నేర్చుకున్నా అంటే ఎన్లైటన్మెంట్, అక్కడ పూర్ణాత్మగా ఎదిగే స్థితి. ఇవన్నీ నేను ఎక్కడికి వెళ్ళాలి అనే ఆత్మస్పృహతో, ఇక్కడ ఆత్మతో ఆలోచిస్తుంది, ఇక్కడ శరీరం కాదు. ఇక ఇవన్నీ వదిలేసి ఓన్లీ ఆత్మతోనే ఆలోచన చేస్తుంది. ఈ సత్యాలను తెలుసుకునే క్రమంలో అంశాత్మ నేను బ్రహ్మను, అంటే నేనే బ్రహ్మను కదా, నేనే శివుణ్ణి కదా, నేనే దేవుణ్ణి, ఈ సృష్టి అంతటా నేనే నిండి ఉన్నాను అన్న బ్రహ్మజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొందుతూ పరిపూర్ణ ఆత్మ అయిన బ్రాహ్మణుడిగా వెలుగుతుంది. పరిపూర్ణంగా వెలిగినప్పుడు అక్కడ పూర్ణాత్మ స్థాయికి వెళ్ళిపోతుంది అన్నమాట. పూర్తి ఎన్లైటన్మెంట్ పర్సన్ అయిపోతారు. ఇక ఆశ్రమాలు, వర్ణం గురించి తెలుసుకున్నాము. ఇక ఆశ్రమాలు అంటే ఏంటి? ఫస్ట్ బ్రహ్మచర్యాశ్రమం. ఇక్కడ అందరూ అన్ని విద్యలు నేర్చుకోవాలి, అన్ని కళలు నేర్చుకోవాలి, ప్రాపంచిక విద్యలతో పాటు ఆత్మ విద్యలు కూడా నేర్చుకోవాలి. ఇలా ఈ దశలో ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యలన్నీ ఇక్కడ విస్తారంగా నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. ఎక్కడ? బ్రహ్మచర్యాశ్రమంలో. చిన్న స్థితి అన్నమాట, మన తెలివి వచ్చినాక. తర్వాత గృహస్థాశ్రమం. ఇక్కడ బ్రహ్మచర్యాశ్రమంలో ఏమేమి నేర్చుకుంటామో వాటిని అభ్యాసం చేస్తూ జీవితాన్ని హాయిగా ఆనందించడం ఉంటుంది. పిల్లల్ని పుట్టిస్తూ వారిని పెద్ద చేయడం ఉంటుంది. బ్రహ్మచర్యాశ్రమంలో నేర్చుకున్న ధ్యానాన్ని ఇక్కడ విశేషంగా అభ్యాసం చేయాలి. మనం చిన్నప్పటి నుంచి బ్రహ్మచర్యాశ్రమంలో పెరుగుతున్నాము, పెద్దగా అవుతున్నాము, ధ్యానం నేర్చుకుంటాము, జ్ఞానం నేర్చుకుంటాము, తల్లిదండ్రులు చెప్పింది నేర్చుకుంటాము, స్కూల్లో మనం అన్నీ నేర్చుకున్న తర్వాత గృహస్థాశ్రమం. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మచర్యాశ్రమంలో ఏమేమి నేర్చుకున్నామో దాన్ని మళ్ళీ డెవలప్మెంట్ చేసుకుంటూ మళ్ళీ గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాం. పెళ్లి చేసుకొని పిల్లలు, వాళ్ళని పెద్దగా చేయడము, ఇక్కడ ధ్యానాన్ని అభ్యాసం విశేషంగా నేర్చుకుని మళ్ళీ అక్కడ డెవలప్ చేసుకుంటుంటారు. నెక్స్ట్ వచ్చేదేంటి? వానప్రస్థాశ్రమం. ఇక్కడ ధ్యానాన్ని తపస్సులా మార్చుకోవడానికి వనాలకు వెళ్ళిపోవాలి. సంసారంలో ఉన్నా సరే సంసారం అన్న బంధం నుండి బయటపడాలి. సన్యాసాశ్రమం అంటే ఇక్కడ వానప్రస్థాశ్రమం అంటే ఇక్కడ మనము ధ్యానం చేస్తున్నామంటే ఒక తపస్సులాగా చేసుకుంటుండాలి. తపస్సు దాన్ని ఇది చేయకూడదు అన్నమాట. వనాలకు వెళ్ళిపోవాలి. సంసారంలో ఉన్నా సరే అన్న బంధం నుండి బయటపడాలి. వనాలకు వెళ్ళాలంటే వనాలకి వెళ్ళి తపస్సు చేసుకోవాల్సి, ధ్యానం చేసుకోవాలని కాదు. మనం ఉన్న చోటనే తపస్సులాగా మనం ఉన్న ఇంటినే వనంలాగా మార్చుకోవాలి. అక్కడ ఏంటంటే అందరితో బంధంలో ఉంటూ, అటాచ్మెంట్లో ఉంటూ డిటాచ్మెంట్ మెయింటైన్ చేయాలి. ఏది బంధంలా పెంచుకోకూడదు. అంటే అక్కడికి ఎవరికి వాళ్ళకి వదిలేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేది సన్యాసాశ్రమం. ఇక్కడ సంసారంతో ఏ విధమైన బంధం కూడా ఉండదు. ఇప్పుడు కొంత వానప్రస్థాశ్రమంలో కొంచెం బంధం ఉంటుంది, ఇక్కడ సన్యాసాశ్రమంలోకి అసలు బంధం ఉండదు. ఎవరికి వారే యమునా తీరే అనుకుంటూ దేశమంతా తిరుగుతూ బ్రహ్మచర్యాశ్రమంలో ఉండే వాళ్ళకి ధ్యానం అంటే చిన్నగా బ్రహ్మచర్యాశ్రమం స్టార్టింగ్ ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి మనం ధ్యానం చెప్తూ వాళ్ళకి ఆ జ్ఞానం వైపు తిప్పుతూ ఉండాలి. ఇంకా మొత్తం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, వాళ్ళకి చెప్పొచ్చు, ధ్యానం నేర్పించాలి, ఆత్మజ్ఞానాన్ని బోధించాలి. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చినావని నేర్చుకొని చెప్పడానికి మనం ప్రయత్నించాలి. ధ్యానం చేస్తే నిన్ను నువ్వు తెలుసుకుంటావు, నీ లోపలికి ప్రయాణం చేయి, ఆత్మని పరిశీలించుకో, నువ్వు నీ అంతరాత్మను తట్టు అని మనం ఏం నేర్చుకున్నామో ఆ బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న వాళ్ళకి మనం నేర్పించాలి. సన్యాసాశ్రమంలో
లాస్ట్ స్టేజ్. ఇంకా ఇక్కడ ధర్మాలు ఏంటి? ఇలా ప్రతి ఒక్క అంశాత్మ కూడా తన గుణాలను బట్టి శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు అనే వర్ణాలలోనూ మరి తన కర్మలను బట్టి బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, మరి సన్యాసాశ్రమంలోనూ జన్మలు తీసుకుంటూ అనేక ఆత్మానుభవాలను పోగేసుకుంటూ ఉంటుంది. చివరగా పరిపూర్ణమైన అనుభవ జ్ఞానంతో కూడిన పూర్ణాత్మగా ఎదుగుతుంది. ఈ 3 దశలను దాటి ఒక మంచి పూర్ణాత్మగా ఎదుగుతుందన్నమాట. ఇక్కడ నుంచి ఇక ఆ పూర్ణాత్మ కూడా మరిన్ని అంశాత్మలను సృష్టిస్తూ మరిన్ని కొత్త పూర్ణాత్మల ఆవిర్భావానికి నడుం కడుతుంది. ఇన్ని దశలు దాటుకొని పూర్ణాత్మగా ఎదిగిన తర్వాత అప్పుడు ఏం చేస్తుందంటే పూర్ణాత్మ కూడా మరికొన్ని అంశాత్మలను పుట్టిస్తుంటుంది. ఆ అంశాత్మలు మళ్ళీ ఇదే స్టేజ్ 4 సైక్లింగ్ లాగా మళ్ళీ ఎక్కడంటే శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు అనే స్టేజ్లు దాటి వర్ణాలను దాటి ఆశ్రమాలను దాటి మళ్ళీ పూర్ణాత్మ స్థాయికి వెళ్ళిపోతుంటాయి. అంటే తను సృష్టించిన వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తున్నారు? పూర్ణాత్మ స్థాయికి వెళ్తూనే ఉంటారనమాట. ఈ మహా సృష్టిలో ఇదంతా కూడా నిరంతరం నేర్చుకునే ప్రక్రియ. ఈ నేర్చుకునే ప్రక్రియలో ఏ ఆత్మవర్ణం దానిదే, మరి ఏ శరీర ఆశ్రమం దానిదే. ఇందులో చిన్న పెద్ద తేడాలు ఉండవు. ఆత్మ ఒక ఆశ్రమం దాటితేనే ఇంకొక ఆశ్రమానికి వెళ్ళగలుగుతుంది. మరి ఒక వర్ణం దాటితేనే ఇంకో వర్ణంలోకి వెళ్ళగలుగుతుంది. ఒకానొక జీవితంలో పిల్లవాడి దశ పిల్లవాడిదే, మరి వృద్ధ దశ వృద్ధుడిదే అయినట్లు ఆత్మ పరిణామ క్రమంలో శూద్రుడి దశ శూద్రుడిదే, మరి బ్రాహ్మణుడి దశ బ్రాహ్మణుడిదే. ఏ ఆత్మ ఎక్కడ ఉన్నదో అది అక్కడి వరకే. అది కట్ అయి మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటే ఇంకొకటి ఇలా 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 పరిణామక్రమం జరుగుతూనే ఉంటుంది. మనం ఏంటంటే పిల్లవాడిగా ఉన్నప్పుడు పెద్దగా అయినాక పిల్లవాడి స్టేజ్కి వెళ్ళలేము, పిల్లవాడిగా ఉన్నప్పుడు పెద్దవాడి స్టేజ్కి వెళ్ళలేము. అక్కడ నేర్చుకున్న జ్ఞానం అక్కడి వరకే. నెక్స్ట్ స్టేజ్కి ఆ జ్ఞానాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. శూద్రుడి దశ శూద్రుడిదే, మరి బ్రాహ్మణుడి దశ బ్రాహ్మణుడిదే, బ్రహ్మచారి దశ బ్రహ్మచారిదే, మరి సన్యాసి దశ సన్యాసిదే. ఏ దశకు తగ్గ నేర్చుకోవడాలు ఆ దశలోనే ఉంటాయి. ఇది అర్థం చేసుకుంటేనే కానీ మనకు ధర్మబద్ధంగా ఏ వర్ణంలో మరి ఏ ఆశ్రమంలో ఎలా జీవించాలో తెలుస్తుంది. అలా తెలిసినప్పుడే మనం శూద్రుడిగా శరీరంతో సేవ చేస్తాం, వైశ్యుడిగా మనసుతో సేవ చేస్తాం, క్షత్రియుడిగా బుద్ధిని ఉపయోగించి ఇతరులకు బోధిస్తూ సేవ చేస్తాం, మరి బ్రాహ్మణుడిగా ఆత్మజ్ఞానంతో బ్రహ్మజ్ఞానంతో జీవిస్తూ బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ అన్నిటికీ అతీతమైన గొప్ప సేవ చేస్తాం, పూర్ణాత్మగా ఎదుగుతాం, మరి కొన్ని అంశాత్మలను సృష్టించగలుగుతాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని నా చేత చెప్పించినందుకు గురువులకి వందనాలు. థ్యాంక్ యూ.